కాంగ్రెస్ హామీలని బూటకపు హామీలని విమర్శించారు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి. డిసెంబర్ 9న చెప్పినట్టు ఇంతవరకు 2 లక్షల రుణమాఫీ చేయలేదన్నారు. సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నా కాంగ్రెస్లో పట్టించుకునే నాదుడే లేరని మండిపడ్డారు. పంటలు ఎండిపోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని ప్రశాంత్ రెడ్డి కోరారు. మన అంటే పౌరుషం లేదా? రైతులం కాదా మనం? నాకైతే మరుగుతాంది రక్తం. గింత మోసం, ఇంత మోసం చేసి మళ్ళా ఇప్పుడు అంటాడు తుమ్మల నాగేశ్వరరావు ఆయన మా నాన్న దోస్తే. కానీ ఏం చేస్తాం, ఆయన కూడా మోసగాడైపోయింది. ఎన్నికలు అయినాక మేమంతా రెడీ చేసి పెట్టుకున్నాడట ఆయన. ఎన్నికలు కాగానే మళ్ళీ చేస్తాడట 2 లక్షల రుణమాఫీ. అంటే మళ్ళీ ఇంకోసారి మోసం చేయగలిగి రెడీ అన్నట్టు. నేను అందుకే రైతన్నలారా మీకు దండం పెట్టి చెప్తా ఉన్నా, ఒక్కసారి మోసపోయినాం, దేవుళ్ళలాంటి కేసీఆర్ని పోగొట్టుకున్నాం. 10 సంవత్సరాల క్రితం ఎట్లా ఉండే వ్యవసాయం, కేసీఆర్ వచ్చినాక ఎట్లా అయింది వ్యవసాయం. ఇగో పెద్ద మనుషులు చెప్తే ఇలా అడిగితే చెప్తారు. గింత మోసగా